భద్రాచలానికి మహర్దశ వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఆనాడు శ్రీ రామదాసు ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం చేపడితే ఆ తర్వాత గణపతి స్థపతి ఆధ్వర్యంలో మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం కట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భద్రాచలానికి పెద్ద ఎత్తున నిధులు రావడం కానీ లేని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొన్న 586 కోట్ల రూపాయలని మంజూరు చేశారు. నిన్న శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించి మన ముందు మాట్లాడడానికి దేవాదాయ శాఖ డైరెక్టరు హనుమంతరావు మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించి నిధులు మంజూరయ్యాయి, ఎన్ని నిధులు మంజూరయ్యాయి, ఫస్ట్ విడత ఎంత శాంక్షన్ అయింది? అందరికీ నమస్కారం. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. అందరికీ తెలిసిన విషయమే, దక్షిణ అయోధ్యగా పేరొందినటువంటి ఈ భద్రాచలాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్గం నిర్ణయించారు. దానిలో భాగంగా నిన్న ప్రాకారం చుట్టారు. ఫౌండేషన్ కూడా భూమి పూజ చేసి పెద్ద ఎత్తున 351 కోట్లని మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ దేవాలయం యొక్క సహజ స్థితిని అదేవిధంగా ఉంచుతూ, చారిత్రక నేపథ్యాన్ని, వారి సెంటిమెంట్ని అదేవిధంగా ఉంచుతూ ఈ యొక్క విస్తరణ అనేది, అభివృద్ధి అనేది నోచుకుంటుంది. దీనిలో ముఖ్యంగా మనకి ఇప్పటికే ఎకరా 22 గుంటల వరకు భూసేకరణ దక్షిణ భాగంలో జరిగింది. ఆ దక్షిణ భాగాన్ని విస్తరించి వాస్తు ప్రకారంగా, ఆగమశాస్త్ర ప్రకారంగా పెద్దలు సూచించిన మేరకే ఇది జరుగుతుంది. దీని ప్రకారం మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైపోయింది. ఉన్నటువంటి 3 ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ కింద 351 కోట్లు నిర్మాణం జరిగింది. దీనిలో భాగంగా ఈ యొక్క 1 ఎకర్ 2 గుంటాస్ అయితే విస్తరణ అయిందో దక్షిణ భాగాన పూర్తిగా విస్తరించేసి అంత ప్రాకారం, బహి ప్రాకారం, తర్వాత మాడవీధులు, 4 వైపులు కూడా మాడవీధులు, అదేవిధంగా అంత ప్రాకారంలో ఉన్నటువంటి 4 రాజగోపురాలు, బహి ప్రాకారంలో కూడా 4 రాజగోపురాలు ఏవైతే ఉన్నాయో కొన్ని నూతనంగా నిర్మించడానికి కూడా ప్లాన్ సిద్ధమైంది. అంతేకాకుండా చాలా ఇరుగ్గా ఉన్నటువంటి ఈ ప్రాంగణం దాదాపు పెద్ద ఎత్తున విస్తరించడం. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ఈ యొక్క దక్షిణ భాగం విస్తరించడంతో చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలా సుమారుగా గర్భగుడి చుట్టూ అనేక ఉపాలయాలు ఉన్నాయి. వీటిని ఎలా చేస్తారు? అదేవిధంగా నిత్య కళ్యాణం చేసే వేదిక కూడా ఉంది. వీటన్నిటిని ఏ విధంగా మార్చబోతుంది? ఇది మంచి ప్రశ్న. ముఖ్యంగా ఆ గర్భగుడిలో కూడా మనకి ఆ ప్రాకారాల్లో అక్కడ ఉన్నటువంటి ఆళ్వార్లు కావచ్చు, చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా ఆండాళ్ అమ్మవారు కావచ్చు, కనకవల్లి అమ్మవారు కావచ్చు, వీటిని కూడా మళ్లీ ఆగమశాస్త్రం ప్రకారంగా, పెద్దల ప్రకారంగా ఈ ప్రాకారంలోకి అన్ని కూడా వచ్చే విధంగా ఉన్నటువంటి 16 ఏవైతే ఉపాలయాలు, ఉపవిగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఉత్తర దక్షిణ ప్రాకారాల్లో వచ్చే విధంగా 8 చొప్పున చేయటం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆండాళ్ అమ్మవారు, అదేవిధంగా నాగవల్లి కనకతాయారు అమ్మవారిని కూడా ముందుకు జరిపి మంచిగా ఒక ఈక్వల్ గా వచ్చేటట్టు శాస్త్ర ప్రకారం కూడా దాన్ని చేయడం జరుగుతుంది. దాసాంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి కూడా సేమ్ అదే విధంగా ఉంచుతూ, ముఖ్యంగా దక్షిణం పడమర వైపు కూడా ఘాటు వైపు చాలా విస్తరణ జరుగుతుంది. స్టెప్స్ కూడా 2 వైపులా ఉండే విధంగా, ఉత్తర దక్షిణాల్లో ఉన్నటువంటి స్టెప్స్ ని పూర్తి స్థాయిలో నిర్మించే విధంగా, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కళ్యాణ మండపం కూడా చాలా ఇరుగ్గా ఉంది. దాన్ని కూడా ఉత్తరం వైపు అక్కడ కూడా కళ్యాణం పెద్ద ఎత్తున 500 మంది పట్టేటట్టు చేయటం. మనకున్నటువంటి ఈ యొక్క దక్షిణ భాగం ఉన్నటువంటి వాటిని కూడా విస్తరణ చేయటం. హాల్స్ అన్ని కూడా చాలా చిత్రకూట మండపం కావచ్చు, ప్రసాద కౌంటర్ కావచ్చు, ఇవన్నీ చేయటం. అదేవిధంగా మాడవీధుల పక్కన కూడా, మాడవీధుల అవతల కూడా మనకి ఈవో ఆఫీసు, అదేవిధంగా ప్రసాదం కౌంటరు, అదేవిధంగా ఇతరత్ర వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసి మున్పెన్నడూ లేని విధంగా అద్భుతంగా రాబోయే పుష్కరాలకే టార్గెట్ పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు అదే దిశానిర్దేశం చేశారు. కాకపోతే సౌత్, వెస్ట్ ఈ 2 పూర్తిగా కంప్లీట్ చేసుకుని మనకి నార్త్, ఈస్ట్ వరకు మాత్రం తదుపరి చేసుకోవచ్చు అని కూడా ఫేజ్ వైజ్ గా చేయడం జరుగుతుంది. తదుపరి ఫేజ్ 2, ఫేజ్ 3లో పట్టణ అభివృద్ధి, మన తాత వీధి ఇవన్నీ కూడా చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భద్రాచలం అనగానే రామచంద్ర కళ్యాణం, మిథిలా స్టేడియం గుర్తొస్తుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? భద్రాచలం అనగానే శ్రీరామనవమి మరియు కళ్యాణమే ప్రపంచవ్యాప్తంగా పేరునెగ్గినది. ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే ఇది వీక్షిస్తారు. సో ఇది కళ్యాణం పూర్తయిన తర్వాతనే వారు అన్నపానాదులు ముట్టుకున్నటువంటి సంస్కృతి మనకు తరతరాల నుంచి, పెద్దల నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దాని ప్రకారంగా మిథిలా స్టేడియంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రాచీనమైనది, అదేవిధంగా సాంప్రదాయకరమైనది. దాన్ని కూడా ఏ విధంగా మార్చాలని చెప్పేసి మంత్రివర్గం, జిల్లా సంబంధించిన మంత్రులు అవి కూడా మంచిగా ఉండే విధంగా ఏ విధంగా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నారు. కాకపోతే ఒక ట్రెడిషనల్ గా, సాంప్రదాయబద్ధంగా అయితే వస్తుందో దాన్ని మార్చకుండా ఏ విధంగా మన వస్తువులు కల్పించాలనేది ముఖ్యంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ ఉన్నటువంటి ఉత్తర ద్వారాన్ని కూడా అభివృద్ధి పరిచి చాలా విశాలంగా చేయటం, ఇప్పుడు ఇరుగ్గా ఉంది, దాన్ని విశాలంగా చేయటం, కూర్చొని చూసే వాళ్ళు కూడా మంచిగా విశాలంగా సౌకర్యంతో చూసుకునే విధంగా ఈ మాస్టర్ ప్లాన్లో రూపొందించడం జరిగింది. ఇది మనం చెప్తున్నాం ప్రధానంగా ఈ దేవాలయానికి సంబంధించి మొదటి విడతగా మంజూరైన నిధులతో అంటే ఒక పార్ట్ పుష్కరాలు వచ్చేసరికి ఇది పూర్తి అయ్యే విధంగా చేయాలని ప్రణాళిక చేశారు. అదేవిధంగా మొత్తం కూడా అంటే
గోదావరి గట్టు మీద కూడా రకరకాల అంటే మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ పార్ట్లో దేవస్థానం అభివృద్ధి, ఆ తర్వాత రెండో భాగం వచ్చేసరికి పట్టణ అభివృద్ధిలో కూడా కీలకంగా మార్పులు చేయబోతున్నారని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.